82,000కి కొన్నామన్న బర్రె. అవుతున్నారు అన్న. అంతకుముందు ఒకటి తీసుకెళ్ళాం, ఇప్పుడు దీన్ని తీసుకెళ్తున్నాం. వాళ్ళు చెప్పడం 1.10 అట్లా చెప్పారు. మేము 70,000 కాడి నుంచి ఇంక 82,000కి కొన్నాం. బర్రె ఒక్కరు ఏజ్ ఎక్కువే కానీ 4 ఈతలు ఉంటుంది కానీ పాలు నమ్మకం అని ఇంక తీసుకున్నాం. 4 చెప్పారన్న. మనకు కూడా 4 ఇచ్చిద్దని నమ్మకం ఉంది. బర్రె 2 నెలలు అయింది. 5 దూడ. ఎండాకాలం అయ్యే రేట్లు ఒక్కరు. అంతకుముందు లేకుంటే ఒక 60,000-65,000. ఇప్పుడు ఎండాకాలం పచ్చిబెర్రలు దొరక్క రేట్ ఎక్కువ కొంచెం. ఆల్రెడీ మాకు ఇంటి దగ్గర సూడి ఉన్నాయన్న, ఉన్నాయి ఒక 7-8 ఉన్నాయి. అన్నీ ఇప్పుడు సూడి అని దీన్ని తీసుకెళ్తాను, పాలు తగ్గుతున్నాయి అని. ఇదివరకు ఆంధ్రాలో తక్కువ ఉండేది కానీ ఇప్పుడు ఎక్కడ వాళ్ళు అందరూ ఎగబడేలోపు రేట్లు పెరిగినాయి. అక్కడ కూడా దొరకట్లా. అదే ఉంటాయి మోసాలు ఎక్కడన్నా ఉండేది కానీ మనకి అనుభవంతో తీసుకోవాలి, లేదా అనుభవం ఉన్న వాళ్ళని పిలిపించుకోవాలి. జాగ్రత్తగా చూసి కొనుక్కోవాలి. ఇంకెవరు చెప్పినా అంతేగాని జాగ్రత్తగా చూసి కొనుక్కోవాలి. మోసాలు అయితే ఏడన్నా ఉండేది. ఇంకెవరో సీనియర్లు ఉంటారు కదా, వాళ్ళ చేత చూపించుకొని కొనుక్కోవడమే. డాక్టర్లు చూడి అంటే వాళ్ళే చేస్తారు కదా. అది రాలేదు బెర్రలు ఇంకా అంతకేం రాలా. పోయినసారి బాగా వచ్చినాయి, ఈసారి అంతకు రాలా. ఓ 2 కొందామని వచ్చినాం. ఇంక ఇది ఒక్కటే సరిపోయి నచ్చింది, ఇంక దీన్నే తీసుకున్నాం. ఎండాకాలం కదన్నా, చూసి జాగ్రత్తగా తీసుకోవాలి. పాలు మంచిగా ఇచ్చేదాన్ని ఎవరు అమ్మరు సాధారణంగా, అందుకే చూసి తీసుకోవాలన్నట్టు. ఇస్తుంది ఒక 6 నెలలు 5 నెలలు ఇస్తుంది. ఇప్పుడు ఎండాకాలం అయితే గట్టిగా ఎక్కేసిద్ది, ఏం ఇబ్బంది ఏమి ఉండదు. అది ఇంక మనం మేపేదాన్ని బట్టి 8 ఇస్తుంది. ఇంక మనం మేపేదాన్ని బట్టి అదే బెర్ర 6 ఇవ్వచ్చు, మేపితే 10 ఇవ్వచ్చు. మనం మేపేదాన్ని బట్టి ఉంటుంది ఏదైనా. ఇది సోలాపూర్ క్రాసింగ్. కొంచెం చర్మం మెత్తగా ఉంటుంది, పాలు కూడా ఇస్తాయి. అది మరీ మా ఆంధ్ర అంటే లోకల్ మా 5 లీటర్లు అట్లా ఇచ్చి అంటే మేపుతాం, మంచిగానే మేపుతాం. 5 లీటర్లు అట్లా ఇస్తాం. జాఫరాబాదీ అన్నీ వస్తాయి. ఇంకా ఎర్రగడ్డ అంటే అన్నీ వస్తాయి. ఇంకా 1,10,000 చెప్పారు. మేము 65 కాడ నుంచి 70,000 అడిగాం. ఫైనల్లో ఇంకా 82,000కి కొన్నాం. ఇంకంతే, ఇంకా నానబెట్టింది ఏం లేదు. ఇంకెమ్మటే అయిపోయింది. అయితే బర్రె ఒకరు ముదిరితే కానీ పాలు ఇచ్చింది. మాకు భూమి మీద తిరిగి వస్తాయి. పచ్చి మేత ఉంది, వరిగడ్డి ఉంది, పచ్చి చెక్క, కంచుంది. నేను ఆంధ్రాలో లోకల్ బర్రెలే తీసుకొచ్చా తిరిగి, ఊరిలో తిరిగి. ఇంక ఈసారి ఇక్కడికి వచ్చి చూద్దామని. పోయినసారి ఆవిడ తీసుకుంటే సక్సెస్ అయింది, అందుకని ఇంక దీన్ని తీసుకున్నాం. చూసి తీసుకోవాలన్నా. ఇప్పుడు ఆంధ్రాలో అయినా మోసం ఉండేది, ఎక్కడైనా మోసం ఉండేది. చూసి తీసుకోవాలి అంతే. 50 లీటర్లు అవుతున్నాయి రోజుకి 50 అయితే. పోస్తాం ముందు రోజుల్లో పోయాలి. 90, 100 అక్కడికి వచ్చి పోపించుకునే వాళ్ళకైతే 90. మేము హోమ్ డెలివరీ చేసేస్తే 100 అయితే ప్యూర్. మేము ఆ ఊర్లోనే మేము ఉండే కాడే సప్లై చేస్తాం. అంతా అక్కడే మేము ఉండే కాడే పోతాయి పొలాన్ని. అవుతున్నారు కాదు, పక్కన కోయడాన్ని. మేము మార్కెట్లో ఏం పెద్ద తిరగల. ఒకసారి కొనమడుగు వెళ్ళినా ఆడ కొంచెం నాకు ఆడే మోసపోయా నేను. అది పచ్చి దూడ వేసి 2 నెలల సూడి బెర్రకి దూడని మరగేస్తారు. అట్లా మరగేసారు. అది అడిగిపోయినా బర్రె పాలు ఇలా దాన్ని కాదు. ఇంకా అది ఏరే వాళ్ళకి కొనిపెట్టాం. ఇంకా అక్కడ నాకు నచ్చల. ఆ బెర్రని తీసుకెళ్తే అది ఫెయిల్ అయింది, పాలు ఇలా. అయితే బెర్ర మళ్ళీ సూడిదయింది. అది ఎన్నాళ్ళు దానికి ఉన్న దూడ 20 రోజుల దూడే. అట్లా మోసం జరుగుతుంది. ఎక్కడైనా చూసి తీసుకోవాలి, లేకుండా ఎక్కడైనా మోసాలు ఉండేది. ఉదాహరణ తెలిపోతాం. మంచిగా ఉంటే ఈసారి వచ్చి ఇంకో దాన్ని తీసుకెళ్ళొచ్చు. ఈలైనా తరిపి మంచి దొరుకుతాయి అన్న. చూసి తీసుకుంటే తరిపి లేజుడి మంచిగా దొరుకుతాయి. తక్కువ రేట్లో దొరుకుతాయి. మంచి బెర్రలు ఉంటాయి. పచ్చి కొనాలంటే ఇక్కడ వేస్ట్. తరిపి ఒక 2 నెలలు 3 నెలలు సూళ్ళి మంచి బెర్రలు ఉంటాయి. చూసి తీసుకుంటే మంచిగా ఉంటాయి బెర్రలు. జడ్చర్ల పక్కన మరికెల్. ఇదివరకు ఒకసారి వచ్చినాం, ఇంతకుముందు చూసిపోయినాం, ఏం కొనలే. మాకు రేటు మార్కెట్ అర్థం కాలే. చూసినాము, ఏదో మా రేట్లో మేము అడిగినాము. ఏదో కొంచెం అటు ఇటు అనిపించింది, తీసుకున్నాం. 3 తీసుకున్నాం. ఈ 3 ఇవి హర్యానా ముర్రా. లేదు కట్టి సూడి బర్రెలు. ఇది 4 నెలల సూడి, 82,000. ఇది 6 నెలలు 7 నెలలు. ఆ 2 కలిసి 170. 2 కలిసి 170. 170. 170. ఎక్కువ రేట్లు అంటే ఇక ఉన్నాయి, రేట్లు ఉన్నాయి. ఇక
పచ్చి బర్రెలకు పోతే ఇంకా కొంచెం ఎక్కువనే ఉంది. సమ్మర్ అంటే జర ఎక్కువనే ఉంటుంది రేట్ ఎప్పుడైనా కానీ. అంటే ఫస్ట్ టైం వచ్చినా అప్పుడు మార్కెట్ అర్థం కాలేదు. చూసిపోయాను. ఈసారి ఏదో మా రేట్లో మేము అడిగితే ఏదో ఇక కొంచెం మంచిగా అనిపించింది. ఇవి ఎన్ని చెప్పినా 4-5 అంటే ఎక్కువ ఏమి అంతే అంతకంటే ఎక్కువ. వాళ్ళు మస్తు చెప్తారు మనం చూడకపోతే కదా. గ్యారెంటీ ఎవరు ఇయ్యరు. ఇదో మాది ఎర్రబెల్లి. ఇది 3వ సారి. ఇగో ఈ బర్రె తీసుకున్నాం 96,000. 1,10,000 చెప్పిండు. 1,40,000 చెప్పిండు. 1,40,000 చెప్పిండు. 96,000 తీసుకున్నాం. ఇక మేము అడుగుడే డైరెక్ట్ 96 కాడికి అడిగి చూడది. ఇక 45 రోజులు అయితే ఇంతది. 8-15 రోజులు. లాస్ట్ 96. ఇది 3వ ఈత. హర్యానా ముర్రా రవాన్ని ఇప్పించి ఇంతకుముందు 2 సార్లు తీసుకుపోయినా. బాగానే ఉన్నాయి. తీసుకెళ్ళచ్చు. మేము మంచి బర్రెలు ఇప్పిస్తాం. అంతే. నేను 10 చెప్పిన. 12 ఇస్తుంది. అయితే మీకు ఎక్కువ ఇస్తేనే రండి, లేదంటే రాకండి అని చెప్పిన. ఇంతకుముందు అన్నకి 8 బర్రెలు ఇచ్చిన. 8 బర్రెలు నేను చెప్పిన కాడికి పాలు ఇచ్చినాయి. ఆ నమ్మకం మీద మళ్ళీ అన్న వచ్చిండు. ఇటువంటి కస్టమర్లు మనకి దాదాపు 4,000 మంది కస్టమర్లు ఉన్నారు. ఈసారి ఒక్కటి తీసుకున్నాం చాలు. మళ్ళీ వస్తాం ఇంకో బర్రె. కొద్దిగా రేట్లు ఎండాకాలం అని మేత లేక నాకు ఇదివరకు 2 ఉన్నాయి. ఈ సార్లకు ఈయన ఒక 2-3 ఉన్నాయి. హర్యానా ముర్రా జాతి అంత చూపించిండు. అంత తిప్పిండు. అన్ని చూసినాం. మళ్ళీ ఆఖరికి తీసుకున్నాం. అన్న నేను యాక్చువల్లీ 2 months నుంచి గేదెలు తీసుకురావట్లేదు అన్న. కారణం ఏంటంటే దోమలు ఎక్కువైపోయినాయి. అన్నీ కాస్ట్ ఎక్కువ ఉంటాయి, మనవి మంచి బ్రీడర్స్ ఉంటాయి. సో దాని గురించి నేను తీసుకురావట్లేదు 2 months నుంచి. మనకు వచ్చిన కస్టమర్లకి ఇప్పిస్తున్నాం. అంతకుముందు నేనే ఇచ్చిన, నా బర్రెలు ఇచ్చిన. వాళ్ళకి మంచిగా అయింది కాబట్టి మళ్ళీ వచ్చారు. ఒక గేదెనైతే ఇప్పియడం జరిగిందన్న. ఏం మంచిగానే ఉన్నాయి. మామూలుగా ఉన్నాయి. ఎక్కువ లేదు. మామూలుగా తీసుకు మంచి బ్రీడ్ వస్తాను. వస్తానే పాలు వస్తానే అన్న. యాక్చువల్లీ ఏంటంటే రేట్లు పెరగడం కారణం ఏంటంటే గేదెలు తక్కువ అవుతున్నాయి అన్న. మెయిన్ ఇది ఎవరికి తెలియదు, ఉన్నది చెప్తున్నా. గేదెలు తక్కువ అవుతున్నాయి, రేట్లు ఎక్కువ అవుతున్నాయి. పెట్టేటోళ్ళు ఎక్కువ అవుతారు, గేదెలు తక్కువ అవుతున్నాయి. ఇంకోటి ఏంటంటే గేదెలు అప్పటిలాగా చేసే వాళ్ళు కూడా తక్కువ అవుతున్నారు. ఎక్కువ కట్టియట్లేదు, కోతకి ఎక్కువ పోతున్నాయి, రేట్ ఎక్కువ అయిపోతుంది. దానివల్ల రేటు అనేది తగ్గట్లేదు, ఎక్కువ అవుతుంది. మెయిన్ కారణం ఏంటంటే డెవలప్ అవ్వట్లేదు బర్రెలు, అంటే కట్టియట్లేదు. మెయిన్ రీజన్ కట్టియట్లేదు. రైతులు కూడా తక్కువ అవుతారు, గేదెలు తక్కువ అవుతున్నాయి, రేట్లు ఎక్కువ అవుతున్నాయి. అమ్మేసుకుంటున్నారు. దాన్ని కట్టించి ఇంకా ఒక 4-5 ఈతలు అది చేస్తే డైరీ ఇంకా పెరుగుతుంది.